హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. నేను శివాని. టూ ఎర్లీ టు డిస్కస్ అనే మాటను వాడుతూనే అసలు విషయాన్ని మొదలు పెట్టిస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. ఇప్పుడు చేస్తున్న జక్కన్న మూవీ గురించి తెలిసిందే. ఆ తర్వాత ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి అనే క్యూరియాసిటీ బాగా కనిపిస్తుంది వాళ్ళలో. సరిలేరు నీకెవరు అంటూ తమ హీరో పాటను మళ్లీ పాడుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్. ఇప్పుడు చేస్తున్న SSMB 29కి ఇంకాస్త సమయం పడుతుందని మాకు తెలుసు. ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు, ఇంటర్నేషనల్ రేంజ్లో బొంబాట్ చేయడమే లక్ష్యం అన్నట్టు తీర్చిదిద్దుతున్నారు జక్కన్న. ఈ సినిమా తర్వాత మహేష్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు? ఇకపై పక్కా లోకల్ సినిమా చేసే అవకాశం ఉండకపోవచ్చని ఓపెన్ గానే చెప్పేశారు మహేష్. రాజమౌళితో మూవీ కంప్లీట్ చేశాక పాన్ ఇండియా డైరెక్టర్లను అప్రోచ్ అవుతారనే టాక్ కూడా ఉంది. ఆల్రెడీ పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న మన కెప్టెన్లతోనూ మూవీ చేస్తారనే మాటలు నడుస్తున్నాయి. మహేష్ సుకుమార్ కాంబో కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కూడా లేకపోలేదు. చేయబోయే స్పిరిట్, ఆ తర్వాత యానిమల్ పార్క్, ఈ 2 సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ ఏం చేస్తారు? ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఆయన రెడీ చేసిన స్క్రిప్ట్స్లో మహేష్ కోసం కొన్ని స్పెషల్స్ ఉన్నట్టు సమాచారం. ఆల్రెడీ ఉప్పెనతో మెప్పించిన బుచ్చిబాబు సానా ఇప్పుడు చేస్తున్న పెద్ద క్లిక్ అయితే నెక్స్ట్ మహేష్తో సినిమా చేసే అవకాశం ఉంటుందనే మాటలు కూడా ఫిల్మ్ నగర్లో వైరల్ అవుతున్నాయి. ఆల్రెడీ సుకుమార్ శిష్యుడిగా 1 మూవీకి పనిచేసిన అనుభవం ఉందట బుచ్చిబాబు సానాకి. సో ఈ కాంబినేషన్కి స్కోప్ ఉంది అన్నట్టు మహేష్కి బంపర్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి కూడా ఘట్టమనేని కాంపౌండ్ గుడ్ లుక్స్ లో ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ గురించి యావత్ భారతం మాట్లాడుకుంటున్న వేళ సిల్వర్ స్క్రీన్ మీద రీసెంట్ టైమ్స్ లో వచ్చిన సైనికుల సినిమాల గురించి గుర్తు చేసుకుంటున్నారు జనాలు. అల్లర్లలో చిక్కుకున్న హీరోయిన్ ని కాపాడ్డానికి తన భార్య అని పరిచయం చేస్తాడు హీరో. సీతారామం కథంతా ఆ సన్నివేశం చుట్టూ ముడిపడి ఉంటుంది. ఆ సన్నివేశం కశ్మీర్లో తీసిందే. అదొక్కటేనా? సినిమాలో జవాన్ల ఎమోషన్ ని కళ్లకట్టారు మేకర్స్. ఆ మధ్యొచ్చిన సీతారామం మాత్రమే కాదు, అమరన్ సినిమా కూడా జవాన్ల లైఫ్ ని కళ్ల ముందు నిలిపింది. ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అంటూ 2001లో కశ్మీర్లో సిచ్యువేషన్ ని కళ్ల ముందు నిలిపే ప్రయత్నం చేసింది గ్రౌండ్ జీరో టీం. పాత విషయాలను కొత్తగా చెప్పినందుకు మేకర్స్ కి మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా రిలీజ్ టైంకి ముందే స్కై ఫోర్స్ గురించి మాట్లాడడం మొదలుపెట్టేశారు నార్త్ మేకర్స్. సినిమా భారీ వసూళ్లు కురిపించి బ్లాక్ బస్టర్ అనిపించుకోకపోయినా మంచి సినిమా అనే ముద్ర పడింది స్కై ఫోర్స్ మూవీ మీద. దాదాపుగా అదే కంటెంట్ తో తెలుగులో ఆపరేషన్ వ్యాలంటైన్ రిలీజ్ అయింది. ఆలివ్ గ్రీన్ డ్రెస్సుల్లో హీరోలు ఎంతగా హల్చల్ చేసినా స్పెషల్ ముద్ర వేసింది మాత్రం షేర్ షా మూవీ. గ్రౌండ్ రియాలిటీ, వార్ దృశ్యాలు, ఎమోషనల్ కంటెంట్ అంటూ ఎప్పటికీ మనసులో నిలిచిపోతుంది షేర్ షా. కొందరి మధ్య పోలిక చాలా అరుదుగా ఉంటుంది. అలాంటి వారిలో సాయి పల్లవి అండ్ రష్మిక మందన ఉంటారు. ఇద్దరు డాన్స్లు బాగా చేసిన, పర్ఫార్మెన్స్లు చక్కగా చేసిన జనాలు వాళ్ళను తక్కువగా పోలుస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒక విషయంలో మాత్రం ఇద్దరిలో కామన్ గా కనిపిస్తోంది. రష్మిక మళ్లీ శక్తి పుంజుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మధ్య రిలీజ్ అయిన సికిందర్ ఫ్లాప్ కావడంతో మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆమె నటిస్తున్న తామా షూటింగ్ ఊటీ పరిసరాల్లో జరుగుతుంది. మరికొన్నాళ్లు అక్కడే ఉంటానంటూ పోస్ట్ పెట్టారు రష్మిక. రష్మిక మాత్రమే కాదు, సాయి పల్లవి కూడా చెట్ల మధ్యనే గడుపుతున్నారు. ఆమె జానకిదేవిగా నార్త్ లో రామాయణం తెరకెక్కుతుంది. లంకలో సీతాదేవి ఉన్న పోర్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాయి పల్లవి కూడా ఎక్కువ భాగం ఫారెస్ట్ సెట్ లోని షూట్ చేస్తున్నారు. నార్త్ రామాయణం 2 భాగాలుగా విడుదల కానుంది. అయినా సాయి పల్లవికి అడవుల్లో షూటింగ్ చేయడం కొత్తేమి కాదు. విరాట పర్వం షూటింగ్ సమయంలోనే ఆమెకు ఫారెస్ట్ లో షూట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. సూపర్ స్టార్ రజనీకాంత్ స్పీడ్ పెంచారు. కూలీ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశారు. కౌంట్ డౌన్ వీడియోతో ఆడియన్స్ లో జోష్ నింపారు. తలైవా ఇంత స్పీడ్ గా ఉంటే అదే డేట్ కు రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న మరో టాప్ హీరో మాత్రం ఇంకా సైలెంట్ మోడ్ లోనే ఉన్నారు. మరి ఎవరా హీరో అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. సూపర్ స్టార్ రజనీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ మార్క్ మాస్ యాక్షన్ కి రజనీ ఇమేజ్, స్టైల్ ని యాడ్ చేస్తూ రూపొందించిన ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. అందుకే ప్రతి విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు దర్శకుడు లోకేష్. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లియో సినిమా హరీబరీగా రిలీజ్ చేయాల్సి రావడంతో రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడిపోయింది. అందుకే కూలీ విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా మాక్సిమం టైం తీసుకుంటున్నారు.
అన్నీ పర్ఫెక్ట్ అనుకున్న తరువాతే ఈ సినిమాని ఆగస్టు 14న రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. అయితే ఆ డేట్ కి ఆల్రెడీ వార్ 2 టీం కర్చీఫ్ వేసేసింది. ఆ మధ్య వాయిదా వార్తలు వినిపించినప్పుడు డేట్ మారే ప్రసక్తే లేదని మరోసారి కన్ఫర్మ్ చేసింది కూడా. కూలీ సినిమాలో రజనీకాంత్ తో పాటు ఆమిర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వార్ 2లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా కనిపించబోతున్నారు. ఈ 2 సినిమాలు సేమ్ డేట్ కే వస్తూ ఉండడంతో సిల్వర్ స్క్రీన్ మీద ఇదే బిగ్ క్లాష్ అంటున్నారు. అమీర్, హృతిక్ పోటీ పడుతూ ఉండడంతో సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా ఈ క్లాష్ గురించి గట్టిగానే చర్చ జరుగుతోంది. ఇంత హైప్ ఉన్న డేట్ కావడంతో ప్రమోషన్ మీద కూడా ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే కూలీ టీం ఇప్పటికే ప్రమోషన్ స్పీడ్ పెంచింది. ఆల్రెడీ టీజర్, సాంగ్ ప్రోమోస్ రిలీజ్ అయ్యాయి. తాజాగా కౌంట్ డౌన్ టీజర్ కూడా వదిలింది యూనిట్. కానీ వార్ 2 నుంచి మాత్రం ఇంతవరకు ఒక్క అప్డేట్ కూడా లేదు. కనీసం టైటిల్ పోస్టర్ కూడా రాలేదు. దీంతో తారక్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. కనీసం ఎన్టీఆర్ బర్త్డే నుంచైనా ప్రమోషన్ స్టార్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. మాలీవుడ్ లో మరో స్టార్ హీరో మెగాఫోన్ పట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో మలయాళ హీరోలు దర్శకులుగా మంచి సక్సెస్ లు సాధిస్తున్నారు. అందుకే యంగ్ జనరేషన్ హీరోలు కూడా అదే బాటలో నడిచేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మాలీవుడ్ లో రీసెంట్ బ్లాక్ బస్టర్ L2 ఎంపురాన్. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకి హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడు. మాలీవుడ్ లో డైరెక్టర్ గా హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన పృథ్వీరాజ్ నటుడిగా కంటిన్యూ అవుతూనే దర్శకుడిగా కూడా తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఈ మధ్యే మోహన్ లాల్ కూడా దర్శకుడిగా మారారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ బరోజ్ ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. తొలి సినిమానే 3Dలో ఫ్యాంటసీ కాన్సెప్ట్ తో రూపొందించి ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చారు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా దర్శకుడిగా మోహన్ లాల్ కు మంచి పేరే తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ లిస్ట్ లో చేరడానికి రెడీ అవుతున్నారు ఉన్ని ముకుందన్. మార్క్ సినిమాతో నేషనల్ లెవెల్లో సెన్సేషన్ సృష్టించిన ఉన్ని సూపర్ హీరో మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ సినిమాని పట్టాలెక్కించబోతున్నట్టు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నారు. హరిహర వీరమలు షూటింగ్ పూర్తి చేయడం, ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడడం మాత్రమే కాదు, ఓజీ పరంగానూ ట్రెండ్ లో ఉంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇంతకీ ఆ విషయం ఏంటి? ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన క్షణాలు రానే వచ్చాయి. హరిహర వీరమల్లు షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేశారు. క్రిష్ మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ను జ్యోతికృష్ణ కంప్లీట్ చేశారు. ఫైనల్ షెడ్యూల్లో సెట్ లో త్రివిక్రమ్ కూడా కనిపించారు. ఫ్రెండ్లీగా వచ్చారా లేకుంటే వీరమల్లుకేమైనా హెల్ప్ చేశారా అనే చర్చ ఎలాగూ నడుస్తోంది. ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ సెలబ్రిటీల గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన తీరు సూపర్ అంటూ ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. పనిలో పనిగా ఓజీ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ నెలలోనే ఓజీ షెడ్యూల్ కి హాజరు కానున్నారు పవర్ స్టార్. ఈ మూవీలో షర్ట్లెస్ సీన్స్ చేయడానికి పవర్ స్టార్ ఓకే చెప్పారన్నది వైరల్ న్యూస్. కెరీర్ బిగినింగ్ లో అలా కనిపించారు పవర్. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ తమ అభిమాన హీరో అలా కనిపించడానికి ఒప్పుకున్నారంటే కంటెంట్ బలంగా ఉంటుందని మాట్లాడుకుంటున్నారు పవర్ సైనికులు. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీవీ9. బాయ్.